రాష్ట్రంలో మెకానిక్ సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. విజయవాడలోని కింజానా గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్య సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొన్నారు. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొన్నారు. మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు నంబూరు ఆసిఫ్ అలీ, దానినేని ధర్మారావు, కోటిపల్లి మోహన్ రావు, చిన్ని, ప్రధాన కార్యదర్శి రాము, బజరుద్దీన్ నబీ, గరుడ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ, రాష్ట్ర నాయకులు సాయి కిరణ్, రాష్ట్ర కోశాధికారి విశ్వనాథ్, కార్యదర్శి ఢిల్లీ బాబు, ఉపాధ్యక్షులు బాబురెడ్డి, కమిటీ ఇన్ఛార్జ్ శటాచారి, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, 26 జిల్లాల కమిటీ ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధర్మ కృష్ణా జిల్లా నుంచి ఇక్కడే జన్మించి ముదిరేపల్లి నుంచి ఒంగోలు వచ్చి మెకానిక్గా మొట్టమొదటిగా దామచర్ల జనార్దన్ రావు గారి మోటార్ బైక్ని మెకానిక్గా ప్రారంభించి వారిద్దరి మధ్య అనుబంధం ఎమ్మెల్యేగా కాదు, ఒక ఇక్కడ దాకా ఆయన ఎమ్మెల్యే అవటం, ధర్మ కూడా ఒంగోలు నగర పట్టణంలో మెకానిక్ అసోసియేషన్లోనే కాకుండా పార్టీలో కూడా ఒక గుర్తింపు కలిగిన స్థాయిలో పనిచేయటం వారిద్దరు అనుబంధం అలాంటిది. అట్లాగే మీకోసం అని చెప్పి యువగళం పాదయాత్ర సందర్భంలో ధర్మ గారు లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకోవటం, ఈ ఇష్యూని రాష్ట్ర స్థాయిలో బాబు గారి దృష్టిలో మన ఎమ్మెల్యే గారు బాబు గారి దృష్టికి తీసుకెళ్ళటం, గుడివాడ ఎమ్మెల్యే గారు బాబు గారి దృష్టికి తీసుకెళ్ళటమే కాకుండా లోకేష్ గారితో యువగళం సందర్భంలో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు తప్పనిసరిగా మీ గురించి ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. తర్వాత విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషను, లారీ ఓనర్స్ వాళ్ళు మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మేలు జరుగుతుంది, మీరు అనుకున్న విధంగా కార్పొరేషన్ కావచ్చు ఇంకా అనేక రకాలైన ప్రయోజనాలు మీరు సాధిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న దామచర్ల జనార్దన్ గారిని మాట్లాడాల్సింది కోరుతాం. చాలా సంతోషం. 3 గంటలైనా ఎవరు కూడా కదలకుండా మన అన్ని జిల్లాల నుంచి ఎవరైతే 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఓన్లీ 2 వీలర్స్ వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి సభా అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ధర్మ గారు, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఆలీ గారు, ఆసిఫ్ అలీ గారు, బేగ్ గారు, ఫిరోజ్ గారు, మోహన్ రావు గారు, విజయభాస్కర్ గారు, లక్ష్మణ్ రావు గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, ఇంకా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, విజయవాడ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, అందరికి కూడా ఎవరైతే ఉన్నారో జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులకి, అదేవిధంగా కార్యదర్శులకి అందరికీ పేరున మళ్ళా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఒక యూనిటీ ఏది ఉన్నా కూడా మనం సాధించాలి అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఏ జిల్లాలు ఇప్పుడు ఇందాక ఒక అతను మాట్లాడి మన శ్రీకాకుళం మోహన్ రావు గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. శ్రీకాకుళం నుంచి వచ్చి ఈరోజు దేనికి వచ్చారు? మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గరకు వచ్చారు. కుటుంబంలో ఉండే సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచడానికి ఈరోజు అందరూ కూడా విజయవాడ వస్తున్నారు. కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఇటేమో చిత్తూరు, కడప నుంచి కూడా అందరూ కూడా వచ్చారు. అంటే అది ఒక యూనిటీగా ఉన్నప్పుడు ఏ పనైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితులు, ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో ఒక్కొక్కటి ఇప్పటికి 7 నెలలు అయిపోయినాయి. ఇక్కడ చూస్తే 5 సంవత్సరాలు ఆర్థిక లోటు,
అంతా మీ అందరికి కూడా తెలుసు. నేను దాని గురించి పెద్దగా చెప్పాలా. ఆ పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ఒక మెకానికలే కాదు, అన్ని వ్యవస్థలు కూడా ఈరోజు కుంగిపోయి అన్ని ఇబ్బందులు ఈ 5 సంవత్సరాల్లో ఫేస్ చేశారు. అందరి మీద కక్ష సాధింపులు, కేసులు, గందరగోళం చేశారు. ఈరోజు ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మళ్ళా బీజేపీ, అందరూ కూడా మిత్రపక్షాలు అన్నీ కూడా కలిసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు అన్ని రకాల కనుక ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ధర్మ నాకు చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఇందాక మన సీన్ చెప్పినట్టు నేను చదువుకునేటప్పుడు యమహా ఉండేది నాది. నా యమహా కూడా ఆల్ 9సే ఇప్పటికీ ఉంది, అది దాచిపెట్టున్నాం. అది ఆ బైక్ కూడా అప్పుడు కూడా ధర్మానే అప్పుడు రిపేర్ చేశాడు. ధర్మ షాప్లో అప్పటి నుంచి చూసాం. అప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది. ఎప్పుడు కూడా ఏదో విధంగా మన అందరికీ మంచి చేయాలని చూసే వ్యక్తి ధర్మ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ రోజు పాదయాత్ర జరుగుతున్నప్పుడు కూడా ఆయన యువగలము జరిగేటప్పుడు ఒంగోలులో మనం ప్రత్యేకించి ఆ రోజు 2 వీలర్స్ తోటి ఆయన గెట్ టుగెదర్ కూడా పెట్టించాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన మెకానిక్స్ని కూడా కూర్చోబెట్టుకొని బండి పెట్టుకొని దాని కష్టాలు ఏంటి, ఏం చేయాలని చెప్పేసి అన్నీ కూడా ఆయన కూడా తెలుసుకోవటం, లోకేష్ గారు కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే నిరంతరం పొద్దున్న లేస్తే కష్టపడేవాళ్ళు, నిరంతరం చేతులకు ఆయిల్ అవుతుందా, లేకపోతే ఎండ ఉందా, లేకపోతే వర్షం పడుతుందా, మనం ఏంటి అనేది కూడా చూడకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తేనే మన ఇల్లు గడిచే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటి దాంట్లో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా మీకు చేతునియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను మీ పక్షానే ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నేను అన్ని విధాలకు కూడా అడగటానికి కూడా నేను ముందుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి మేజర్ ఇష్యూస్ కూడా పోయినసారి కూడా నా కాన్స్టిట్యున్సీలో అయితే ఖచ్చితంగా పేదవాడికి ఇల్లు పట్టాలు మాత్రం తొందరలోనే ఇస్తాం. అదేవిధంగా మన వాళ్ళు అడిగినట్టు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉండే పరిస్థితులు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత అది నా నియోజకవర్గంలో నేను చేయగలను. అదేవిధంగా రాష్ట్రంలో చేయాలి అన్నప్పుడు రాష్ట్రంలో కూడా మనం పాలసీలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పోయినసారి మంది బోర్డు కూడా కావాలి అని అడిగితే దాని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ కూడా అది ఇచ్చాను. మీరు ఏదో అసోసియేషన్ 2 వీలర్స్ అసోసియేషన్ ఒక కమిటీ బోర్డు ఒక ఉంటే ఆ బోర్డు ద్వారా కూడా మనం కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్తే